ఇప్పుడు మనం లవ్ స్టోరీ చూస్తే చాలా స్టోరీస్ ఉంటాయి. అంటే ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీస్ కావచ్చు, సోల్ఫుల్ లవ్ స్టోరీస్ కావచ్చు, వెర్సెస్ లవ్ స్టోరీస్ ఉంటాయి, డిజైర్ స్టోరీస్ ఉంటాయి. సో మీరు లవ్ మూవీ ద్వారా ఏ స్టోరీస్ మీరు కాన్సెప్ట్ చేయాలనుకున్నారు? అంటే ఆడియన్స్ ఈ లవ్ స్టోరీస్ నచ్చుతాయని మీరు ఎలా ఫిక్స్ అవుతారు లవ్ మూవీ ద్వారా? రీఫ్రేజ్ ద క్వశ్చన్. చేయండి డైరెక్టర్ గారు. చాలా లవ్ స్టోరీలు చాలా రకాలుగా ఉంటాయి కదా. ఈ లవ్ స్టోరీ జనాలకు నచ్చిద్దని మీరు ఎందుకు అనుకున్నారు? మీరు చెప్పిన లవ్ స్టోరీ రకాలలో ఒక పర్టికులర్ క్యారెక్టర్ తీసుకొని అమ్మాయిది అబ్బాయిది వాళ్ళ ప్రేమ కథని చూపిస్తారు. వాళ్ళకంటే రిచ్ అండ్ పూర్ అవ్వచ్చు పాత సినిమాల్లో లాగా, లేదంటే కమ్యూనిటీయో కాస్టో ఏదో ఒక డిఫరెన్స్, ఈగో ఇష్యూస్ ఇలాంటివేవో ఒక అంశం పట్టుకొని ఒక ప్రేమ కథని చెప్తారు. దీంట్లో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా నేనేం ఫీల్ అయ్యానంటే, ఇది అంటే ద మీడియం మీన్స్ ఓకే వీడు ఇలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఇలా ఉంది, సో ఇలా జరిగింది అని చెప్పిన పాయింట్ ఏంటంటే లాస్ట్కి సినిమా అయిపోయిన తర్వాత, ఇప్పుడు సినిమా కథ వింటున్నప్పుడు కానీ సినిమా చూస్తున్నప్పుడు చూసేది వాళ్ళనైనా అది తగిలేది మీ లవ్ స్టోరీ. మీరు ఎవరైనా కానండి, మీరు మనోళ్ళలాగా 16 yearsకి స్టార్ట్ అయి చేసిన, లేట్గా 36 స్టార్ట్ చేసిన, పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా, పిల్లలు ఉన్నా లేరున్నా, ఏమి బాధితుడు అంటే స్టార్ట్ చేసినట్టే కదా. ఆవిడ స్టార్ట్ చేసింది, నువ్వు ఆపాల్సి వచ్చింది. సో నాకంటే డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఎవరి కథలోకి వాళ్ళు వెళ్తారండి, ఎవరి లైఫ్లోకి వాళ్ళు వెళ్తారు. సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇందాక వేరే సినిమా గురించి ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ ఓకే వాళ్ళకి అలా జరిగింది, సో ఈ కథలో అలా ఉంది అని మనం ఫీల్ అవుతాం కొంతవరకు. అది నచ్చితే ఓకే సినిమా హిట్. బట్ దీంట్లో ఏంటంటే సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్లో ఇది నాకు జరిగింది అని యూనివర్స్ మీ కథ చూస్తున్నట్టు ఉంటుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈచ్ ఆస్పెక్ట్లో, అంటే అలా చాలా చాలా కొత్తగా కాదండి, కొత్తగా ఇస్ నాట్ ద వర్డ్, అలాగా పర్సనల్ కనెక్ట్ ఉంటుందండి. సో దట్స్ వై వీఆర్ సేయింగ్ ఇది మాకేం జరుగుతుందో పక్కన పెడదాం, మీకేం జరుగుతుందో అనే ఎక్సైట్మెంట్లో ఉన్నాం అనేది అందుకే. సో లవ్ మూవీ చూసుకుంటే విజువల్స్ చాలా అపీలింగ్ ఉన్నాయి. సో అట్లాగే మీ లుక్ కానీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ చాలా డిఫరెంట్ చూపించారు. సో ఒక ఆర్టిస్ట్గా 2 years ఒక సినిమా గురించి ఆలోచించడం అనేది చాలా ఈజీ థింగ్ కాదు, అది చాలా యాక్చువల్లీ. సో చాలా టఫ్ అది. సో ఒక ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయి అంటే, ఇప్పుడు ఆడియన్స్కి నవదీప్ కొత్తగా కనిపించాడు, సో దీని గురించి ఎంత కష్టపడాలా అంటే, హెయిర్ పెంచాలంటే విగ్ పెట్టుకుని సరిపోతుంది, సో హెయిర్ పెంచాడు, బాడీ ట్రాన్స్ఫర్ చేసి ఈ కథలో అంత సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏం అనిపించింది మీకు? కదేనండి, అన్నిటికీ ఆన్సర్ కదే, అన్నిటికీ ఆన్సర్ లాస్ట్కి ఆ పాయింట్ ఏంటి బాబాయ్ సినిమాది అంటే ఒకటి వదులుతాం లాస్ట్లో అది. సో we went through what we went through to deliver this for the audience. ఇప్పుడు దాని అంత కష్టపడ్డా, అంత 2 సంవత్సరాలు తీసుకొని చేయడం అనేది కష్టం అనేది మీరు ఐడెంటిఫై చేశారు. థ్యాంక్ యూ. ఆ కష్టం ఎందుకు పడ్డాము అంటే కథ ఒకటి, స్టోరీ డిమాండ్స్. బట్ కథ డిమాండ్ చేసినవన్నీ అందరూ చేయరు కదా, కొంతే చేస్తాం. బట్ ఎందుకు యాక్సిడెంట్కి వెళ్ళాము, ఎందుకు చెరుపుంజీ వెళ్ళాము, ఎందుకు ఈరోజు మీరు షార్ట్లో అదే బాగుందిరా బాధీశారని అంటున్నారంటే ఆడియన్స్ అది డెలివర్ చేయాలి. ఎందుకు వస్తారండి థియేటర్కి ఈ రోజున? నోబడీస్, ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో పెద్ద చర్చ మాకు జరుగుతూనే ఉంది. ఇదిగో మా సీను రోజు మమ్మల్ని కూర్చొని ఇది వేయండి అదేయండి, మీ బొందా మీరు సరిగేయండి, నేను ట్రైలర్ 4 minutes కట్ చేస్తే అరే అసలు తెలియదు భయ 4 minutes ఉందని బెల్లెంత ట్రైలర్ నాకు చాలా మంది. 4 minutes అంటే ఫస్ట్ టైమ్స్ వస్తుంది కదా, ట్రైలర్ ఇస్ ద లాంగెస్ట్ ట్రైలర్ ఐ గెస్. 4 నిమిషాలు ట్రైలర్ వేయాలంటే దానికి కేవలం ఏకైక మనిషి బిహైండ్ ద 4 minute ట్రైలర్ ఇస్ మా సీన్. మా సీను ట్రైలర్ టాపిక్ వచ్చిన దగ్గర నుంచి మీరేం చేస్తారు నాకు తెలియదు, మొత్తం చెప్పారు. మీరేం చేస్తారు నాకు తెలియదు, నాకు మొత్తం కావాలి ట్రైలర్ అంటాడు. ఈ సీను మొత్తం వచ్చేది ఏంటని మొత్తం కట్ చేశాను. సో వాట్ ఎవర్ వీ వెంట్ త్రూ దట్ 2 years of transformation, he did everything that was necessary for the story, yes, but to give the audience that authenticity. మీరు కొన్ని షాట్లు చూస్తే ఏం లేవు, సేఫ్టీలు లేవు, రోపులు లేవు, భయంకరమైన స్టంట్లు అండి. అంటే చూస్తున్నప్పుడు ఒక సెకండ్లో వెళ్ళిపోద్ది షాట్, బట్ షూటింగ్ అప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 500 feet 600 feet హై పేఫే ఫాల్స్ అని ఒకటి ఉంటుంది, డెడ్లీ ప్లంజ్ అండి. దాని మీద నుంచి రోపేసి ఇక్కడ నుంచి నువ్వు దిగాలన్నా, నేను ప్రాక్టీస్ లేదు, 10 మంది సేఫ్టీ లేదు, పడిపోతే కింద నెట్ లేదు, అడ్రస్ కూడా ఉండవు పడితే. సో టు జస్ట్
ఇటు వెళ్ళాలా నేను, ఓకే కెమెరా రెడీయా టేకా అని తాడేసుకొని ఒకడు లోపల ఒకడు రోప్ వేసేవాడు ఉంటాడు అక్కడ, వాడు వేస్తే తాడు మనోడు దిగిపోతున్నాడు వేసుకొని కిందకి, అంత పెద్ద జలపాతం పక్కన ఆ షాట్ ఉంది, ఆ డ్రోన్ షాట్ మీరు చూసేది స్టార్టింగ్ లో అదే. నాట్ ఈజీ. ఎందుకు చేస్తాం? ఇట్స్ యాక్చువల్లీ ఇంకా లైఫ్ రిస్క్ అది. టామ్ క్రూజ్ అదేదో మన మిషన్ ఇంపాసిబుల్ కి కొండ మీద నుంచి బైక్ వేసిన ముందుకి ఆడావిడికి 6,000 మంది ఉంటారు కింద పైన ఆయనకి, ఎవరు ఇప్పుడు 6 కూడా లేము అక్కడ, మనోడు తాడేసుకుని దిగిపోయాడు సరదాగా. సో ఇంకో టేక్ లేదు, చేయలేము మళ్ళీ ఇంకో టేక్, ఎందుకంటే పైన నుంచి కెమెరా కిందకి వెళ్ళాలన్నా పైకి రావాలన్నా హాఫ్ డే పట్టుద్ది, లైటింగ్ ఉండదు, వర్షం పడుద్ది లోపు. అట్లాంటి డెడ్లీ కండిషన్స్ లో డెడ్లీ టాస్క్లు చేయాల్సి వచ్చింది. చేసింది ఎందుకంటే కేవలం కథ డిమాండ్ ఒకటైతే వీ వాంటెడ్ టు డెలివర్ దట్ టు ద ఆడియన్స్, సో దట్ సినిమా చిన్నదా పెద్ద అని కాదు, నువ్వు థియేటర్కి వచ్చి ఒకసారి కూర్చున్నప్పుడు నీకు నేను మ్యాటర్ ఇస్తా, నువ్వు థియేటర్కి వచ్చినందుకు నువ్వు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళే పరిస్థితి నేను తేను, అందుకని కష్టపడ్డాం, అందుకని ఇది. హలో సార్. సార్ అవునండి గారు